గుర్తుంచుకో ఓ అన్న నీ ఓటు ఓ చెల్ల నీ ఓటు ఓ తమ్ముడ నీ ఓటు చేతి ఉంగురానికే గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో. అందరికీ నమస్తే, వెల్కమ్ టు జూనస్ గ్లోబల్. నేను గణేష్. ఈరోజు రేగలగూడెం గ్రామ పంచాయతీకి వచ్చినాం. రేగలగూడెం గ్రామ పంచాయతీ నుండి గంధం తిరుమల గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఎలాంటి పనులు చేయబోతున్నారు అనే మీద ఒకసారి అడిగి మనం ప్రజానీకానికి చెప్పే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరేం పేరు? గంధం తిరుమల. చెప్పండి అమ్మ, ఇప్పుడు ఈ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నారు కదా, ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యల మీద మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మా రేగులగూడెం సర్పంచ్గా నిలబడుతున్నా. ప్రజాసేవలు అందరికీ చేస్తా. ఫస్ట్ వచ్చిందంటే వాడకు బల్బులు, రోడ్డు, పింఛని ఆడవాళ్లకు మగవాళ్లకు లేకున్నా పింఛన్లు ఇప్పిస్తా. అన్ని పనులు మా గ్రామ పంచాయతీ నుంచి నా సాధ్యమైనంత ప్రజల కోసమే పనిచేస్తా, ప్రజల కోసమే నిలబడతా, ప్రజల కోసమే చేస్తా. అంటే ఇప్పుడు మీకు ఏ గుర్తు రావడం జరిగింది, ఏ గుర్తు మీద మీరు ఓటేయాలని చెప్పి ప్రజానికి అని చెప్తున్నారు, ఒకసారి చెప్పండి. ఉంగురం గుర్తు ఫస్ట్ నంబర్. ఉంగురం గుర్తు మన ఓటు. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీకు పార్టీ నుంచి, అంటే ఏ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తా ఉన్నారు? పార్టీ మద్దతు ఏమన్నా ఉంటుందా? పార్టీ మద్దతు ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు చేస్తున్నా. ఇప్పుడు ప్రధానంగా మంత్రి గారికి ఏమైనా సపోర్ట్ మీకు ఉందని భావిస్తున్నారా? మంత్రి వాళ్ళది ఉన్నది సపోర్టు, అందరిది ఉన్నది. మా సీఎం, అక్కడి నుంచి ఎమ్మెల్యేలు అందరు సహకరించితేనే కాంగ్రెస్ పార్టీ నుండి రేగులగూడెం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా నిలబడుతున్నా. ప్రధానంగా ఇప్పుడు మొట్టమొదటిసారిగా మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత దేని మీద, ఏ అభివృద్ధి కార్యక్రమం మీద మొట్టమొదటి సంతకం పెడతారు? ఫస్ట్ మా ఊరికి, మా గ్రామ పంచాయతీ రేగులగూడెం గ్రామ పంచాయతీకి మాకు ఏది ఫస్ట్ బుగ్గలు కానీ, రోడ్డు కానీ, నీళ్లు కానీ, వాటర్ లేదు. వాడకు వాటర్ వేస్తాం. వాడలకు రోడ్లు లేని కాడ రోడ్లు వేపించుతా. అందరికీ ప్రజలకు సేవ చేయడానికే వచ్చిన. అందరు కలిసి నన్ను గెలిపించుకుంటే వాళ్ళందరికీ వాళ్ళు రాత్రి కానీ పగలు కానీ మాకు పని అవసరం ఉన్నది అని చెప్తే తప్పకుండా అలా గమ్లకు పోయి నాకు వచ్చి డోర్ కొడితే ఎంత రాత్రి అయినా పగలైనా వాళ్ళ కోసం పోయి వాళ్ళ కోసమే నిలబడుతున్నా, వాళ్ళ కోసమే పనులు చేస్తా. ఇప్పుడు ప్రధానంగా ఈ గ్రామ పంచాయతీలో మేజర్గా ఏ సమస్యలు ఉంటాయమ్మా? మా గ్రామ పంచాయతీలో వాటరు, రోడ్లు, పొలాలకు వెళ్ళే దారులు అవే ఎక్కువ ఉంటాయి మా పల్లెటూళ్ళల్లో. ఇప్పుడు ఈ రేగులగూడెం గ్రామ పంచాయతీ నుండి ఎంతమంది ఓటర్లు ఉంటారు? 2000 చిల్లర, 2240. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఏ రిజర్వేషన్ నుండి మీరు పోటీ చేస్తా ఉన్నారమ్మా? ఎస్సీ మహిళ. మొత్తానికైతే ఎస్సీ సామాజిక వర్గాన్ని నుండి ఒక మహిళగా పోటీ చేసి ప్రధానంగా రేగులగూడెం గ్రామ పంచాయతీకి ఈ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, నీళ్ళ సౌకర్యం కానీ, ఇతర యువత పట్ల కానీ అన్ని విధాలుగా నేను ముందుండి చేస్తాను. ఉంగరం గుర్తుకేసి ఓటు గెలిపించగలరని ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే ఉంగరం గుర్తు మొదటి స్థానంలో ఉంది. ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉంగరం గుర్తు మొదటి స్థానంలో ఉన్నది. ఉంగరం గుర్తును చూసి అందరూ గెలిపించి ఈమెకు ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈమెతో పాటు కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. చెప్దాం ఏ విధంగా ఉంటుంది అనే మీద అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు? నా పేరు జిమ్డలీలా. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఈ గంధం తిరుమల గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు కదా, సో ఏ విధంగా ఉండబోతుంది? ఆమె మాకు అన్ని విధాలుగా ఆమె మాకు అందుబాటులో ఉంటుందని నమ్మి మేము ఆమెతో పాటు మద్దతు ఇస్తూ ఆమెని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నాం. ఆమెకే మా ఓటు వేసి గెలిపిస్తాం. ఆమె పగలు రాత్రి ఎనీ టైం ఆల్వేస్ మాకు అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి మాకు ఏదైనా సమస్య ఉన్నదంటే మేము క్వశ్చన్ చేయగలుగుతాం ఆమెని. అందుకోసమని మేము ఆమెకు సపోర్ట్ చేస్తున్నాం. ఒకే విధంగా ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పుడు తిరుమల గారు ఎలా ఉంటారు, రాజకీయంగా ఎలా ఉంటారు? వ్యక్తిగతంగా అంటే ఆమె ఎంత మందినైనా ఏమైనా క్వశ్చన్ చేసి అడగగలుగుతుంది. మేము అడిగిన సమాధానం చెప్పే అంత సత్తు ఉన్నది ఆమె దగ్గర. మాకు కావాల్సిన గ్రామ పంచాయతీ పరిధిలో ఏ ఫండ్స్ కావాలన్నా, ఇంకేమైనా పనులు కావాలన్నా హయ్యర్ అఫీషియల్స్ నుంచి వెళ్ళి మాట్లాడి పనులు తెచ్చి మాకు చేసే అంత సత్తు ఉంది. కాబట్టి మేము ఆమెను సపోర్ట్ చేసి గెలిపియాలనుకుంటున్నాం. ఇప్పుడు మీ అందరి మద్దతు అందరూ మద్దతుగా ఉంటుందా మరి?
ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అందరూ మనిషికి 500 ఇస్తా అంటే వచ్చిన వాళ్ళ లేదంటే అభిమానంతో వచ్చిన వాళ్ళ? 500 అనేవి ఈ రోజు ఖర్చు అయిపోతాయి. అభిమానం అనేది అసలు ఖర్చు కాదు, అది మా గుండెల నుంచి వెళ్ళి వచ్చింది కాబట్టి మేము ఆమెతో ఉన్నాం. అభిమానంతో వచ్చిరా? అభిమానంతోనే వచ్చినాం. ఇంకా మీకు ప్రధానంగా ఏమైనా సమస్యలు ఏమన్నా ఉన్నాయా తనకు? ఏమన్నా మీరు ఇవ్వడానికి ఏమన్నా? మాకు ఇవ్వడానికంటే మా గ్రామ పంచాయతీ పరిధిలో నాకు తెలిసినంత వరకు మా సరౌండింగ్ లో సంత మార్కెట్ అనేది మాకు అసలు లేదు. ఏం కావాలన్నా మేము మా మండలానికి గారపల్లికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మేము ఈమె గెలిచిన తర్వాతకి మాకు సొంత ఏర్పాటు చేయమని మేము ఆమెను అడిగినాము. సరే దానికి కూడా నేను ట్రై చేస్తా, వీలైనంత వరకు ఆ పని చేయడానికే ఉంటా అని చెప్పింది. సరే, ఇప్పుడు ప్రధానంగా రాజకీయాలు ఎట్లున్నాయి అంటే ఓటుకు నోటు అన్నట్టున్నది. 12 గంటల నైట్ ఎవరు 2000 ఇస్తే వానికే ఓటేస్తున్నారు. మీరు అందరూ మరి ఒకవేళ పైసలు ఇస్తే మరి ఓటు చేంజ్ అయ్యే అవకాశం ఉన్నదా? లేదు. 12 గంటల 2000 ఇస్తే ఈ రోజు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాతకి మేము పని చేయమని మేము అడిగే పరిస్థితి ఉండదు. మేము క్వశ్చన్ చేయలేము అట్లా డబ్బులు తీసుకున్న వాళ్ళని. ఈ రోజు వాళ్ళు డబ్బులు తీసుకుంటే రేపు మేము మాకు ఈ పని కావాలని వెళ్తే నువ్వు ఆ రోజు డబ్బులు తీసుకొని వేసినావు కదా, నీకు ఇచ్చిన అంతవరకే, నీకు పని చేస్తే చేస్తా లేదంటే లేదు అంటారు. అదే నేను డబ్బులు తీసుకోకుండా నేను ధైర్యంగా ఆమెకు ఉత్తిగానే ఓటేసిన అనుకో, నా అభిమానం కొద్ది నేను ఖచ్చితంగా నువ్వు మంచిగా పని చేస్తావని చెప్పి నేను ఓటేసిన కాబట్టి నువ్వు నాకు ఈ పని చేసి పెట్టాలని నేను ఖచ్చితంగా నిలదీసే అంత సత్వ నా దగ్గర ఉంది. నేను డబ్బులు తీసుకొని వేయాలనుకోలేదు. మేము ఆ అభ్యర్థి మంచి అభ్యర్థి అని నమ్మి ఆమెతో పాటు పని చేయడానికి ముందుకు వచ్చినాం. ఆమెకు ఓటేసి గెలిపించుకుంటాం. ఓకే, మొత్తానికి అయితే డబ్బుతో పని లేదు, అభిమానంతో వచ్చినాం. మేము గెలిపించడానికి ఎక్కడికైనా పోయినా కానీ మేము గెలిపించుకుంటాం. అదేవిధంగా ఇంకో అమ్మ చెప్పమ్మా, మీరు పేరేం పేరు? సరే, ఓకే. ప్రధానంగా ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారా ప్రజలలో? చెప్పండి, మీరు మాట్లాడతారా? చెప్పు. ఏం పని మీద వచ్చినావు? ఓటు చేస్తాను, ఓట్లు అడుక్కోవాలి, మా మనిషిని గెలిపించుకోవాలి. తిరుమల చాలా మంచిది కాబట్టి ఆమెకి 3 ఆడపిల్లలు కాబట్టి ఈసారి అన్న ఛాన్స్ ఆమెకి ఇచ్చి ఆమెను గెలిపించుకొని మా ఊరికి ఛాన్స్ ఏమన్నా రావాలి. మాకు కొందరికి ఇండ్రు వచ్చినాయి, కొందరికి ఇండ్రు రాలేదు. మాకు నీళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు బోర్ వేపించుకొని మేము నీళ్లు చేపించుకుంటాం. మాకు నమ్మకం ఉండదు కాబట్టి మాకు పని చేసి పెట్టాలి, మేము నిలదీసి అడుగుతామని అనుకున్నాం. ఇవరకే 2 సార్లు మోసం పోయినాము. ఇదివరకు ఉన్న అభ్యర్థి మరి ఏం పనులు చేయలేదు? పని చేయకనే ఈ మనిషి మాకు కావాలని పెట్టుకున్నాం. ఇదివరకు ఏ సర్పంచ్ అభ్యర్థి ఉండేది చెప్పలేము. సరే, మొత్తానికి అయితే ఇప్పుడున్న అభ్యర్థి మాకు నమ్మకం ఉన్నది. గంధం తిరుమల వైఫ్ ఆఫ్ భీమయ్య గారు సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉన్నారు. అదేవిధంగా వీళ్ళ పైన నమ్మకం ఉంది, అభ్యర్థిగా పనులు చేస్తారనే ఒక నమ్మకం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. రెగులవడం గ్రామ పంచాయతీ నుండి ఈ గంధం తిరుమల భీమయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఒక సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాలని జీనియస్ గ్లోబల్ ద్వారా అదేవిధంగా ప్రజల ద్వారా కూడా మేము చెప్తా ఉన్నాం.